అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం, నిన్నటి తెలంగాణ సాధన పోరాటంలో ఆటలను, కూటాలను, నియంత్రిత సేనలను పిడికిళ్లతో, గుర్తులతో ఎదిరించిన స్వేచ్ఛాజీవులు, స్వతంత్ర సుభాషులు, పోరాట యోధులైన నా నల్గొండ ఉద్యమాల ముద్దు బిడ్డలు, పోరాటాల గుర్తుపడిపోయిన తమ కిషోరానికి, స్వాతంత్ర సమరయోధులకు, అమరవీరుల కుటుంబాలకు, జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, కర్షక కార్మిక పాత్రికేయులకు, విద్యార్థులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 200 సంవత్సరాల వివిధ దశల్లో నిర్విరామంగా జరిగిన ఉద్యమాలు, పోరాటాలు, స్వతంత్ర భారతదేశ అవతరణ మూల కారణాలు మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి అందరూ త్యాగఫలం ఈనాటి మన స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన మన రాజ్యాంగం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంలో కీలక పాత్ర పోషించింది. నా తెలంగాణ కోటి రతనాల మీద అని చెప్పిన మహాకవి దాశరథి గారి మాటలు నిజం చేస్తూ దశాబ్దాల ఉమ్మడి పాలన ముక్తి కల్పిస్తూ ఛాయంగా ఉదయం దరిద్రికి వెలిగే అది చీకటి నీడలను తొలగిస్తుంది, మానవత్వాన్ని పరిరక్షిస్తుంది అని చెప్పిన మహానుభావుల మాటలు నిజం చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. వారికి నా తరఫున, నల్గొండ ప్రజల తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నల్గొండ అంటే నమ్మకానికి ప్రతిరూపం, నల్గొండ అంటే నిర్మిత మానవత్వం, నల్గొండ అంటే పోరాటాల పొత్తుకొడుపు, నల్గొండ అంటే నిప్పులకు ఆవుతైన త్యాగం. ఆనాటి సాయుధ పోరాట అమరవీరుల నుంచి నేటి శ్రీకాంత్ దాకా అందరూ స్వేచ్ఛ కోసం ఉద్యమించిన వారే, స్వరాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారే. అందుకే మనమంతా నల్గొండ బిడ్డలుగా రూపాయలను జమ చేయడం జరిగింది. ధరణి 16 జూన్ 2020 నాటికి 27,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అందులో నేటి వరకు 20,000 దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించడం జరిగింది. ఈ పథకంలో చేయూత, ఈ పథకంలో వృద్ధాప్య పెన్షన్, వితంతు, కళ్ళు గీత, బీడీ, చేనేత కార్మికులకు మరియు ఒంటరి మహిళలకు మొత్తం 2,14,993 మంది లబ్ధిదారులకు 53,30,00,000 రూపాయల పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. విద్యుత్ రంగం జిల్లాలో 2,36,830 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు 109.91 కోట్ల రూపాయల సబ్సిడీతో ఉచిత విద్యుత్ను అందించడం జరిగింది. 23, 24 మరియు 24-25 ఆర్థిక సంవత్సరంలో లోయర్ సమస్యను తీర్చడానికి 86,12,00,000తో 35 సబ్స్టేషన్ మంజూరు చేశాం. చేయబడి అందులో 2 సబ్స్టేషన్లు పనులు పూర్తి ఇప్పటికే ప్రారంభించుకున్నాం. ప్రజా పంపిణీ వ్యవస్థ 4,66,000 కుటుంబాలకు ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల 6,836 మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యాన్ని అందించడం జరుగుతున్నది. ప్రభుత్వ వైద్య కళాశాలలు నల్గొండలోని గంధవారిగూడెం ఎస్ఎన్టీసీ నందు 42 ఎకరాలలో 275 కోట్ల రూపాయలతో ప్రభుత్వ విద్యా కళాశాల త్వరలో ప్రారంభించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనానికి గంధవారిగూడెం రోడ్డు ఎస్ఎన్టీసీ నల్గొండ దగ్గర 5 ఎకరాలలో 20 కోట్ల రూపాయలతో నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి టీజీ, ఎంఐటీ, సిడికి కేటాయించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నల్గొండ జిల్లా కేంద్రంలో ఐటీఐ ప్రాంగణంలో 20 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులను నేను స్వయంగా
శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నల్గొండలో నైపుణ్య పేరుతో 19 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేశాం. 150 మందికి ఉపాధి కల్పించాం. అలాగే నిరాధరకు దొరుకుతున్న 100 మంది ట్రాన్స్జెండర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరిగింది. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా 938 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు 40 కోట్ల 83 లక్షల బడ్జెట్ అంచనాలతో పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 7 కోట్ల 95 లక్షల రూపాయల ఖర్చుతో 886 పాఠశాలను వీరి పనులు పూర్తి చేయడం జరిగింది. నల్గొండ పట్టణంలో రోడ్లు అనుసంధానం నల్గొండలో ప్రస్తుతం ఉన్న కొత్త భవనాలకు అనుసంధానంగా సీసీ రోడ్ల కోసం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోరం దాదాపు అమృత్ కానీ ఎస్డిఎఫ్ ఫండ్స్ వెళ్ళి దాదాపు 400 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. కొన్ని పనులు కూడా ఇటీవలనే ప్రారంభించడం జరిగింది. ఫేజ్ 2లో భాగంగా కొత్త భవనాలకు అనుసంధానంగా సీసీ రోడ్ల కోసం అదనంగా 4 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరై కేంద్ర దశలో ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు 11 కోట్ల 80 లక్షల రూపాయలు మంజూరీ పనులు నడుస్తున్నాయి. రహదారులు మరియు భవనాలు త్రిపురార్ రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ ముఖ చిత్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడమే కాదు, రాష్ట్ర దశాదిశను మార్చే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సర్వం సిద్ధంగా ఉంది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ తీసుకొచ్చి హైదరాబాద్ బాటలు వేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ ఆర్ఎండ్బి శాఖ పరిధిలో రాష్ట్ర అభివృద్ధిలో సూపర్ గేమ్ చేంజర్ గా నిలవనున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నేషనల్ హైవే 65 హైదరాబాద్ విజయవాడ నల్గొండ ప్రజలకు ఎంతో కీలకమైన NH 65 హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిత్యం ప్రమాదాలతో డెత్ రోడ్గా పేరు పొందడం మనందరికీ బాధాకరం. అందుకు నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచే NH 65 పార్లమెంట్లో గలవెత్తాను. ప్రస్తుతం ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా NH 65ని విస్తరించేందుకు ఇబ్బందిగా మారిన కాంట్రాక్ట్ సంస్థను కోర్టులు చేయించాను. 540 అంచనాలతో 400 మైళ్ళ మంది తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు టెండర్లు పిలిచి పనులు నడుస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడని త్వరలోనే 6 లేన్గా మార్చే విధంగా DPR కోసం టెండర్ పిలవడం జరిగింది. 3 మాసాల్లోనే 6 లేన్ల పనులు కూడా ప్రారంభించబోతున్నాం. అంతేకాదు NH 65 ప్రమాదాలకు కారణమవుతున్న 17 బ్లాక్ స్పాట్లను గుర్తించి 230 రూపాయలతో మరమ్మతులు చేస్తున్నాం. అందులో మన జిల్లాలో చౌటుప్పల, చిట్యాల, టేక్బండ్ లాంటి వాళ్ళు ఫ్లైఓవర్లు కూడా నిర్మాణం పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇక మన నల్గొండ జిల్లాలో 24-25 సంవత్సరంలో 241.90 కిలోమీటర్ల రోడ్లు, బ్రిడ్జిలు మరియు 3 భవనాల మరమ్మతులకు 512 కోట్ల రూపాయలు 81 లక్షల రూపాయలు మంజూరు చేయబడినాయి. అందులో ముఖ్యమైన రోడ్లు నల్గొండ నుంచి కుషంపల్లి ధర్మాపురం రోడ్డు, నల్గొండ నుంచి పురంపల్లి రోడ్డు, నల్గొండ నుంచి దేవరకొండ నుంచి రేగెట్టే రోడ్డు, పానగల్ నగర్ నుంచి ఇందూరు రోడ్డు. ఇలా ఇలాంటి నిధులు శాఖ ద్వారా నల్గొండ జిల్లాకు ఇవ్వడం జరిగింది. శాంతి భద్రతలు, పాలక ద్రవ్యాలపై ఉక్కుపాదం. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా రాష్ట్రంగా మార్చడానికి మన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అంతేకాదు జిల్లాలో మా పోలీస్ విభాగం డ్రగ్స్ కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా నల్గొండ జిల్లా సర్వోన్నతాధికారికి కృషి చేస్తున్న గౌరవ చైర్మన్, తెలంగాణ శాసన పరిషత్ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
శరత్ చంద్ర పవార్ గారు, జిల్లా అధికార యంత్రాంగం, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.